పార్థసారథి గారు మీ సజెషన్ తీసుకుంటాం, మంచిది అని చెప్తున్నాను. మీ సజెషన్ తీసుకుంటాం. దేశంలో అవినీతి నిర్మూలన చేస్తాం, ఆ అవినీతిని నిర్మూలించడం ద్వారా వచ్చిన సంపాదనతో దేశాన్ని అభివృద్ధి పదంలోకి నడుపుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆ తర్వాత అధికారం కోల్పోయింది, ఆ అవినీతి చట్రంలోనే తిరిగిన పరిస్థితి. సో ఏంటి అసలు అవినీతిని అంతం చేయలేమా దేశంలో? సో అందరికీ శుభ సాయంత్రం. ఎందుకో నాకు అంటే మాట్లాడే అంత అవసరం లేదేమో అనిపిస్తుంది. ఎందుకోసం అంటే అందరూ ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ గారు చేస్తున్న ఎడ్యుకేషన్ హెల్త్ గురించి ఈరోజు దేశమంతా కూడా మాట్లాడుతుంది అంటే తాను తెచ్చిన సంస్కరణలు ఏదైతే చేశాడో హెల్త్ ఎడ్యుకేషన్ మీద. సో రియల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడిగా సంతోషిస్తున్నా. ఈరోజు ఇంతమంది కూడా ఢిల్లీ లాంటి అంటే ఢిల్లీలో చేసిన ఎడ్యుకేషన్ హెల్త్ మీద చేసిన సంస్కరణలు ఏవైతున్నాయో మిగతా ఉచితాలే కావచ్చు వాటన్నిటిని కూడా అన్ని రాష్ట్రాలు ప్రతి ఎలక్షన్లో కూడా దాన్ని వాడుతున్నాయి. దాన్ని వాడడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందుతున్నది కూడా నిజం. సో ఆమ్ ఆద్మీ పార్టీగా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఒకటి ఈరోజు ప్రభుత్వాలు చెప్పడమే కాదు, మేనిఫెస్టోలో పొందుపరచడమే కాదు, ఆ మేనిఫెస్టోని ఫుల్ ఫ్లెడ్జ్గా చేయగలగాలి. ఎప్పుడు ఖచ్చితంగా 100% అవినీతి రహితంగా ఈరోజు ఢిల్లీలో ఎడ్యుకేషన్ సిస్టంలో అంటే ఎడ్యుకేషన్ హెల్త్కి దరిదాపుగా 25 to 28% బడ్జెట్లో కేటాయించగలిగింది ఆమ్ ఆద్మీ పార్టీ. అలాగే అక్కడ ఏదైతే పబ్లిక్ ట్రాన్స్పోర్టే కావచ్చు, సో మిగతా ఏవైతే మనం ఇక్కడ ఏవైతే నిర్మాణాలే కావచ్చు వాటన్నిటిలో కూడా బడ్జెట్ కేటాయించిన బడ్జెట్ కన్నా తక్కువ బడ్జెట్లో వాటన్నిటిని కూడా రూపుదిద్దుకోవడం జరిగింది. వాటిని ఈరోజు హెల్త్కి కావచ్చు అట్లే ఎడ్యుకేషన్ మీద ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ చేయగలిగింది. మీరు అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే అక్కడ సర్ప్లస్ బడ్జెట్లో ఉంది. ఇన్ని కూడా ఇచ్చినా కూడా ఈరోజు వృద్ధులకి ఏదైతే తీర్థయాత్రలు ఇచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ, ఎడ్యుకేషన్ హెల్త్ అలాగే ఉచిత బస్సు సౌకర్యం అంటే ఏ రాష్ట్రం వాళ్ళని కాకుండా కూడా అక్కడ ఒక రాష్ట్రం ఓన్లీ ఢిల్లీ వాళ్ళని కాదు అందరికీ కూడా ఇచ్చింది, రేట్లు పెంచకుండా. సో ఎక్కడో ప్రభుత్వాలు చేయాలనుకున్న పనిని ఖచ్చితంగా ప్రజల కోసం చేయాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ లాగా ఢిల్లీలో ఎట్లయితే చేసిందో సర్ప్లస్ బడ్జెట్లో ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే అవినీతి. సో అవినీతి మళ్ళీ వెళ్ళగలిగితే నేను చెప్పేది ఇప్పుడు ఉండకుండా ఆ పార్టీ ఈ పార్టీ కావాలని వేశారు ఇదంతా చర్చలోకి వెళ్లకుండా ఎక్కడైతే ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం చూస్తున్నాం అందరూ కూడా ఎమ్మెల్యేలు కార్పొరేట్ సంస్థలన్నీ కూడా ఎడ్యుకేషన్ సిస్టంలోకి వచ్చేసినాయి. లక్షల వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం లాగా రేట్లు పెంచితే ప్రభుత్వ పాఠశాలల మీద నోటీసులు పంపించే అంత ధైర్యం ప్రభుత్వాలకు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ని మంచిగా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఈరోజు అక్కడున్న మినిస్టరే లక్షల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాడు. ఎందుకోసం అంటే ఎక్కడి నుంచి అయితే డబ్బు వస్తుందో ఎలక్షన్లకి ఆ పార్టీ నుంచెల్లే ఆ నాయకుడి దగ్గర నుంచెల్లే ఆ పార్టీకి ఎలక్షన్లో గెలవాలంటే డబ్బు వస్తుంది. కాబట్టి ఆ నాయకుడిని ఈరోజు యూనివర్సిటీ వాళ్ళకి అప్పచెప్పగలుగుతారు, ఎడ్యుకేషన్ సిస్టంలో అప్పచెప్పగలుగుతారు, అట్లాగే ఎట్లయితే పెద్ద పెద్ద హాస్పిటల్ పెట్టుకోవడానికి ఈరోజు పర్మిషన్లు ఇవ్వగలుగుతారు. రామగౌడ్ గారు మీరు చెప్పిన పాయింట్స్ ఖచ్చితంగా ఇప్పుడు దేశంలో చర్చ సాగుతుంది. మరోవైపు ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. అంటే ఉచితాలు ఎంతవరకు కావాలి, వేటికి ఉచితాలు కావాలనేది. కాకినాడ నుంచి ప్రజల మనోగతాన్ని ఒకసారి చూద్దాం. రాష్ట్రాలు కుదేలవుతున్నాయా? అసలు ప్రభుత్వ పథకాలు ఎవరికి అందుతున్నాయి? ప్రభుత్వ పథకాలు ఇవ్వడం వల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారు? ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రభుత్వ పథకాలు ఇవ్వద్దంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం బీజేపీ రాష్ట్రంలో కూడా వారు ఎక్కడైతే అధికారంలో అక్కడ ప్రభుత్వ పథకాలు కూడా తగ్గిస్తున్న పరిస్థితి. అసలు పథకాలు ఎవరికి అందాలి, సరైన లబ్ధిదారుడు ఎవరు అనే అంశంపై ప్రస్తుతం మన వద్ద సామాజికవేత్త దోసర్లపూడి రమణరాజు గారు వారిని అడిగి మరింత సమాచారం అడిగేసిన ప్రయత్నం కూడా చేద్దాం. సార్, ఇప్పుడు చూస్తున్నాం అంటే అసలు లబ్ధిదారులకి అంటే సరైన లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు అందాలి అంటే అసలు లబ్ధిదారుడు ఎవరు, అసలు ఎవరికి అందితే మేలని మీరు అనుకుంటున్నారు? ఈ రోజున భారతదేశంలో 147.6 కోట్ల మంది దేశ జనాభా ఉంటే అందులో 80,06,00,000 మంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 5,37,00,000 మంది ఉంటే అందులో 4 కోట్ల మందికి పైగా ఈ తెలుపు రేషన్ కార్డుల మీద ప్రభుత్వ పథకాల మీద ఆధారపడి జీవించాల్సినటువంటి పరిస్థితిగా ఉంది.
అంటే మరి దేశ జనాభాలో ఇంత స్థాయి మంది పేదరికంలో ఉన్నారు అని చెప్పి ప్రభుత్వ రికార్డులే గణాంకాలుగా తెలియజేస్తూ ఉన్నాయి. ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? విద్య కానీ, వైద్యం కానీ, ఆహారం కానీ ఈ మూడు కూడా ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా కానీ, ప్రభుత్వ కళాశాలల ద్వారా కానీ, అదేవిధంగా రేషన్ దుకాణాల ద్వారా కానీ ఇవేవి కూడా ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం లేకుండగా ప్రాథమిక స్థాయి దగ్గర నుంచి ఉన్నత స్థాయి వరకు కూడా ప్రైవేటీకరించేటువంటి విద్య వల్ల మరి ప్రాథమిక స్థాయి ఆసుపత్రుల నుంచి సర్వజన జిల్లా స్థాయి ఆసుపత్రుల వరకు కూడా అన్నిటినీ ప్రైవేటీకరించేటువంటి వైద్య రంగాల వల్ల ఈ ప్రభుత్వ పథకాల కోసం ఆ ఎన్నికైనటువంటి ఆ యొక్క నాయకులు కూడా వాటికి లోబడి ఉండడం వల్ల స్థానిక సంస్థల యొక్క అభివృద్ధి కూడా పూర్తిగా దిగజారిపోయింది. ఈ ప్రభుత్వ పథకాల వల్ల ఇక ఏ రకమైనటువంటి అభివృద్ధికి అవకాశం లేకుండా ఉండే వాతావరణంలో చివరికి అంత్యక్రియల దశకు కూడా ఒక ప్రభుత్వం పథకం పెట్టాలనేటువంటి డిమాండ్కి వచ్చేటువంటి పరిస్థితిగా సమాజం తయారైంది. కాబట్టి చూస్తున్నాం అంటే ప్రభుత్వ పథకాల వల్లే ఖజానా కుదేలవడం ఒక ఎత్తు. అసలు ప్రభుత్వ పథకాలు అందాలి అంటే సామాన్యుడు అంటే ఎవరికి అందుతే బాగుంటుందో మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జనాభాలో పేదరికం ఏ రకంగా ఉందనేటువంటిది గణాంకాలు ఉన్నాయి. కానీ దానికి మించినటువంటి రెట్టింపు స్థాయిలో రేషన్ కార్డులు ఇచ్చేటువంటి ప్రక్రియల వల్ల ఈ రోజున భూములు ఉన్నవాళ్ళు, ఇళ్ళు ఉన్నవాళ్ళు, డిపాజిట్లు ఉన్నవాళ్ళు, ఆర్థిక పరిస్థితి ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈ ప్రభుత్వ పథకాలను అందరూ కూడా అందుకునేటువంటి అవకాశం కలుగుతూ ఉంది. ఇదంతా కూడా ఏంటంటే ఒక మాఫియా తొంతుగా జరుగుతూ ఉంది. ఆ గ్రామం కావచ్చు, ఆ పట్టణం కావచ్చు, ఆ వార్డు కావచ్చు, ఆ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరి మీదకి ఫిర్యాదులు లేకుండా వాళ్ళు చక్కబెట్టుకునేటువంటి వాతావరణంలో ఈ పథకాలు ఇట్లాగే నిర్వహణ చేయడం వల్ల పేదవాడికి అందాల్సినటువంటి ప్రభుత్వ ధనం అందరూ కూడా పంచుకునేటువంటి వాతావరణం రావడంతో ఈ యొక్క ప్రభుత్వ ఖజానా గుల్లైపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రాజకీయ పార్టీలు ఎటువంటి పథకాలు పెట్టినా వాటికి ప్రలోభాలకు గురి చెందేటువంటి అవకాశం పరిగణించి కూడా ఉండదు. కాబట్టి ప్రభుత్వం ఈ రకమైనటువంటి నార్మ్స్ తీసుకోవడానికి అవకాశంగా సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి ఆదేశాలని వాళ్ళు అమల్లోకి తీసుకోవాలి తప్ప అమలులోకి తీసుకోకుండా వీరు ఎప్పటికప్పుడు పబ్బం గడిపే కార్యక్రమం చేయడం వల్ల ప్రభుత్వ ధనం నాశనం అవుతుంది. అపర కుబేరులు ఈ తయారయ్యేటువంటి వాతావరణానికి ఇది వెసులుబాటు కల్పిస్తుంది. ఎక్కడైనా మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. చూసాం కదా, ఓవరాల్గా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పేదవాడికి అందవలసిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పేదవాడికి అంతేనే బాగుంటుంది అంటే గణాంకాల ప్రకారంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 కోట్ల పైబడి ఉన్న జనాభాకు సంబంధించి 4 కోట్ల మందికి కూడా ఈ వైట్ రేషన్ కార్డు ఉన్న వల్ల ఎంతమందికి ఇస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానా అంతా కూడా పూర్తిగా పక్కదో పట్టే విధంగా చేస్తారు. ఇదంతా కూడా ప్రతిపక్షాలు కానీ అధికార పార్టీలు కానీ ఇదంతా కూడా ఓట్ బ్యాంక్ వారు వినియోగించుకోవడం తప్ప ఇదైతే ప్రజలకి ఎక్కడా ఉపయోగపడదు. దీనివల్ల కూడా ఏవైతే ప్రభుత్వ పథకాలు కూడా పేరుకే తప్ప నిజంగా సరైన పేదవాడికి అందే విధంగా కూడా లేదని చెప్పి సామాజికవేత్త దోషులపూడి రమణరాజు అయితే ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. ఇదే కూడా తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్. మొత్తంగా సంక్షేమ పథకాలే రాజకీయ పార్టీలకు అస్త్రమవుతున్నాయా, ఉచిత హామీలే పార్టీలను గెలిపిస్తున్నాయా అనే అంశంపై చర్చ అయితే